హాయ్ గాయ్స్ అందరు నేను వీడియో స్టార్ట్ చేయగా నేను ఎట్లున్నా అంట సాయి ఇప్పుడే వాకింగ్ చేసి వచ్చింది అనమాట హాయ్ అని కోంబకి చూపిస్తుండు. సో సాయిని చూపి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాక చూపిస్తా సాయిని. జరుగు పక్కకు జరుగు లేకపోతే చూపిస్తాను నేను. హాయ్ అని ఈస్ డూయింగ్ హోంవర్క్. దిస్ ఈజ్ మై ప్రోటీన్ చూపించాలా నిన్ను నన్ను చూపిస్తే దడుచుకుంటారు. సో ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే సో మా సాయి అనే వాడు డైట్లో ఉన్నాడు అనమాట. సో అతని కోసం ఏం చేసినా చూపిస్తానండి. ఇక్కడ మిల్ మేకర్ టమాటో వండుతున్నా సాయికి. అండ్ ఇక్కడ ఇవేం రొట్టెలే, ఇవి వచ్చేసి గోధుమలు జొన్నలు ప్రోటీన్ అన్నీ మిక్స్ చేసి పట్టించిన అనమాట. అండ్ ఇవి వచ్చేసి సీడ్స్. గ్రీన్ టీ తాగుతున్నాడు. హ్యాండ్ కోసం క్యారెట్ రైస్ అండ్ షింగరిండా బౌల్ ఉన్నాయి. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఇప్పుడే ప్రిపేర్ చేస్తే అప్పటి వరకు అవుతుంది తినేసి. సో నేను తినను, ఓన్లీ అయాన్కి సాయి ఇద్దరు తినేస్తారు. సో సాయి టైంకి తింటున్నాడు అనమాట. సో తిన్నాక బయటికి వెళ్తాం వినాయకుడు చూడడానికి. సో ఎక్కడెక్కడ వినాయకులు చూస్తాము, కరీంనగర్లో ఎన్ని కవర్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తాము చూడండి. ఏ బ్యూటిఫుల్ నైట్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అది ఈవినింగ్ అయిపోయింది, 4 to 7 ఈవినింగ్ అంటారు కదా. సో ఏ బ్యూటిఫుల్ నైట్ వ్లాగ్ అనమాట. సో చూడండి. అండ్ కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ వినాయకుల దగ్గరికి కూడా మేము వస్తాం అనమాట. కింద కామెంట్ చేయండి. సో వీడియోలలో కావాల్సింది మెయిన్గా థింగ్ ఏంటి అని అంటే కాన్స్టెన్సీ. అది దేంట్లో అయినా ఏ వర్క్లో అయినా ముందుగా మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే కాన్స్టెన్సీ అనేది ఉండాలి మనిషికి. మా వీడియోలలో కాన్స్టెన్సీ లేకనే ఇన్ని రోజులు గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ వల్లనే మస్తు ప్రాబ్లం అవుతున్నది. ఎందుకంటే మాకంతా ఓకే అయిపోయాక కూడా మా బల్బ్ ఏంది అని అంటే మేము చేయకపోవడం. మాకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయిపోయింది, పిన్ వచ్చింది, అన్ని జనరేషన్ అయిపోయినాయి, అయినా కూడా మా బల్బ్కే మేము చేయట్లేదు అనిపిస్తుంది కొన్నిసార్లు. కాకపోతే ఎందుకంటే మాకు టైం అనేది సెట్ కావట్లేదు. గైస్ టైం వచ్చేసి ఆల్రెడీ 8:30 అయింది. ఇప్పుడు నేను ఇంటి పెట్టుకుంటుండు. కాన్స్టెన్సీ మ్యాటర్స్. గట్లా మ్యాటర్స్. అయ్యో స్టవ్ ఆఫ్ అయ్యలేవు. అమ్మ ఇదే ప్లేస్లో నేను ఉంటే నా కుక్క తిట్లు తిట్టేటోనివి నువ్వు. అయ్యానా ఇంకెప్పుడు పోతాం బిడ్డ, మనం ఇన్నా ఉంటున్నాం. గైస్ టైం ఎంత అయింది తెలుసా? 8:35 8:30. ఆవు బిడ్డ చూపిస్తా చూడండి. ఆ రూమ్లో వాచ్ ఖరాబ్ అయింది, చేపిమంటే చేపిస్తుంది. 8:35. సో ఇంకా మేము ఎప్పుడు పోవాలి చెప్పండి? నేనైతే రెడీ అయినా. అనుకుంటానే ఉన్న బొట్టు పోయింది అని. నేను పెడతాయా తాత మొన్న మంచి బొట్టు తెచ్చింది తిరుపతిలో. కింద పడుతుంది. సో మా ఆయన ఎప్పుడు ఇట్లనే అల్లరి చేస్తూ ఉంటాడు. ఇక నేను పెడతా అర్థం. ఇక నేను ఇలా చూసుకుంటూ పెడుతున్నా ఇది చూడు మళ్ళీ పప్ప మన వదిలేసి పోతాడు. వావ్ నీ బట్ట నా బట్ట సేమ్ అలా చూసుకో. సూపర్ వచ్చింది. ఇక చూడు నీ బట్ట నా బట్ట సేమ్. ఎప్పుడు తేనె ఎక్కువ తక్కువ. ఇది నాది. వేర్ ఈజ్ యువర్ గ్లాస్? ఇవేమంటారు? చాయ్ సీడ్సా? అవేమంటారు? చియా సీడ్స్. అది చాయ్ సీడ్స్ కాదు. అక్కడ ఏం మాట్లాడినా కూడా బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చిందే నేను పెట్టుకుంటా. ఏది పెట్టినా వైడ్ మోడ్ పెట్టినావా నార్మల్ పెట్టినావా? వైడ్ పెట్టాలా? ఇంకోసారి ఇలా పుదీనా వేయద్దు అని అర్థమైంది. ఇక పుదీనా అనేది బంద్ చేస్తాం. పుదీనా బంద్ చేసుడు కాదు, సార్ ఏం చేసిండు తెలుసా? పుదీనా తెంపి ఆరబెట్టిండు మంచిగా బయట. దాని ఫ్లేవర్ మొత్తం పోయింది. మునిగిపోయినా అంత
ఎంత రిలీఫ్ ఉందా నీకు దావుతా మరి మనిషి లెమన్ టీను కాఫీ రెండు అలవాటు చేసుకుంటే చాయ్ నుంచి ఎంత దూరం పోవాలో అంత దూరం పోవాలి. ఇక్కడ జస్ట్ 1 డేలో మనం తీసుకోవాలి. నేనైతే 2 డేస్, ఇవాళ సెకండ్ డే కదా నేను తాగడం. సో సెకండ్ డేకి నాకు అలవాటు అయిపోయింది. 1 డే మొత్తంలో ఇంత షుగర్ కూడా తీసుకోవద్దు, అసలు 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా తీసుకోవద్దు బాడీలోకి. అప్పుడు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఈ షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏవి రావు. ఉండు హయాన్ ఏం చేస్తా? అరే చూడే ఇగో వస్తావా నువ్వు మా ఎంబడి రావా? సో మొత్తానికైతే మనం బయటనైతే పడ్డాం. నేను కొంచెం డైట్లో ఉండబట్టి నాకు ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తున్నది. లేకపోతే అసలు ఏం అవసరం లేదు. ఎందుకు అని అంటే చాలా బరువు పెరిగిపోయినా నిజంగా. ఒక 10 kgs to 12 kgs పెరిగినా నిజంగా. అసలు ఎందుకు పెరిగినా కూడా అర్థమవుతలేదు. చాలా దారుణంగా పెరిగిపోయినా. చూస్తున్నారు కదా, మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు నా పొట్ట. అసలు ఎందుకు పెరిగినా కూడా అర్థమవుతలేదు, కానీ చాలా పెరిగినా. సో అదంతా కంట్రోల్ చేద్దామని చెప్పేసి నేను ఈ డైట్ ప్లానింగ్ అనేది అయితే స్టార్ట్ చేసిన. 30 days ఛాలెంజ్ అయితే పెట్టుకున్నా. ఎన్ని కేజెస్ తగ్గుతా అనేది తెలియదు, కానీ మ్యాక్సిమం తగ్గడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఇక దేవుని మీద భారం వేసేసిన, ఆ డైట్ మీద భారం వేసేసిన. సో ముచ్చటేంది అని అంటే మనమైతే ఫైనల్గా వినాయకులను చూడడానికి అయితే వచ్చినాం. ఒక 5 వినాయకులను అయితే మీకు ఇవాళ మంచిగా చూపిస్తాం. ఆ కరీంనగర్లో టాప్ మోస్ట్ వినాయకులని. సో ఫస్ట్ వచ్చేసి కిసాన్ నగర్ వినాయకుడు. ఎంత బాగుంటుందంటే మీకు ఒక్కసారి లోపలికి పోతే ఆ వినాయకుడిని చూడకుండా బయటికి రారు. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా అదే ట్రాన్స్లో ఉంటారు. కావాలంటే నేను బెట్టి కడతా. చూస్తున్నారు కదా వినాయకుడు, బాల వినాయకుడు. ఎంత ముద్దుగా, ఎంత చెబ్బిగా ఉన్నాడు అని అంటే నిజంగా నాకైతే ప్రాణం మొత్తం, ఇంకా కూడా ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నా ప్రాణం అక్కడనే ఉంది. బికాజ్ వినాయకుడు అంత ముద్దుగా ఉన్నాడు. నా దిష్టే తగులుతుంది నిజంగా. ఎంత మంచిగా ఉన్నాడు, చూస్తున్నారు కదా వినాయకుడు అంత బాగున్నాడు. సో ఆ వినాయకుడిని మంచిగా చూసుకొని కల్లారా తనివి తీరా చూసుకున్నా. సో దర్శనం చేసేసుకొని ఫస్ట్ వినాయకుని దగ్గర నుంచి అయితే మళ్ళీ మనం బయటికి రావడానికి అయితే ట్రై చేసిన. కానీ రష్ కూడా చాలా ఎక్కువనే ఉంది బయట. ఏం ఏర్పడట్లేదు, అంతేగాని బాగానే ఉంది రష్. చూస్తున్నాడు కదా ఎంత ముద్దుగా ఉన్నాడు వినాయకుడు. అట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తున్నది కదా. సో కానీ అట్లుంటే మనం సెకండ్ వినాయకుడి దగ్గరికి ఎప్పుడు పోతాం? అందుకని చెప్పేసి టవర్ సర్కిల్లో ఉన్న వినాయకుడిని చూపిద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి సెకండ్ వినాయకుడు ఎక్కడ? టవర్ సర్కిల్లో. చాలా బాగుంటుంది. చూస్తున్నాడు కదా, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. దీని నిమజ్జనం మాత్రం కళ్ళు సరిపోవు, అంత ఒక రేంజ్లో. అసలు మహారాష్ట్ర బ్యాండ్ ఉంటుంది, అసలు ధూమ్ధామ్ ఉంటుంది. సో నేను 1 ఇయరే చూసిన, తర్వాత 2 years మిస్ అయిపోయినా. చాలా బాగుంటుంది వినాయకుడు. ఒకసారి చూస్తున్నారు కదా, ఇది చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు. బరాబర్ కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వినాయకుడిని చూడకుండా మాత్రం వినాయక నిమజ్జనం చేయించరు. అది నేను బెట్టు కట్టి చెప్తాను. ఎందుకంటే టవర్ సర్కిల్ అనేది కరీంనగర్లో ద మెయిన్ పాయింట్. అండ్ ముచ్చట ఏంటి అని అంటే కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఈ 10 daysలో ఇక్కడికి రాకుండా మాత్రం ఉండరు, అది మాత్రం కన్ఫామ్. అండ్ చూస్తున్నాడు కదా ఎంత రష్ ఉందో ఇక్కడ కూడా. సో ఇంకా ఈ జెండాలను మాత్రం పట్టించుకోకుల్లి. సో మనం ఈ దర్శనం చేసుకొని థర్డ్ వినాయకుని దగ్గరికి అయితే తీసుకెళ్తాను నేను. ఇక్కడ చూస్తున్నాడు కదా, మీకు చిన్న చిన్న వినాయకులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నాకు మంచిగా అనిపిస్తాయి. ఎందరి ఇళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి వినాయకులు. నిజంగా హైలైట్ అనిపిస్తుంది. లడ్డు కూడా మంచి సైజే ఉంది, నా నజర్ మొత్తం దాని మీదే ఉంది. కానీ సో అక్కడ నుంచి అయితే మనం థర్డ్ వినాయకుని దగ్గరికి వెళ్దాము. అండ్ ముచ్చట ఏంటి అంటే దీన్ని 4 సైడ్లు చూపించిన అన్నమాట మీకు. దీని చుట్టుపక్కలే కూరగాయలు కూడా అమ్ముతారు. చిన్న చిన్న బిజినెస్లు అయితే నడుస్తూనే ఉంటాయి అనుకో. అది పక్కన పెడితే ఇది ఇంకో సైడ్. మీకు 3 sides ఇంతకుముందు చూపించిన, ఇది ఇంకో సైడ్ అన్నమాట. సో ఇది ఎందుకు మంచిగా అనిపించి అది కూడా వీడియో తీసిన, తప్పు అనుకోకూడదు. ఇక్కడ నుంచి అయితే మనం 4th వినాయకుని దగ్గరికి అయితే పోదాం. ఇది వచ్చేసి మన భగత్ నగర్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది వినాయకుడు. ఏంటి అని అంటే మంచిగా అనిపిస్తుంది. చూడలు ఒకసారి, మీకు చూస్తే మీకే అనిపిస్తుంది. అన్ని వినాయకుల్లాగానే ఉంటుంది, కానీ కొంచెం నాకు ఎందుకు ఆ కళ్ళు మాత్రం డిఫరెంట్గా అనిపించినాయి. అందుకని చెప్పేసి ఈ వినాయకుడిని సోనీ వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి అయితే నేను తీసుకొచ్చిన. ఆ కళ్ళని చూడండి ఒకసారి. మీరు వినాయకుడిని అబ్జర్వ్ చేయకండి, జస్ట్ ఆ కళ్ళని అబ్జర్వ్ చేయండి అంతే. అయిపోయిందా? సో అక్కడ నుంచి మళ్ళీ మీకు 5th వినాయకుడిని చూపిద్దామని అయితే వచ్చిన. సో ఇక్కడ మన ఫాలోవర్ ఒకడు వచ్చి మనతో మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో మంచిగా అనిపించింది. అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామనే లైన్లో మనకు 4 వినాయకులే అయినాయి కదా, 5th వినాయకుడు కూడా చూడాలి కదా అన్న టైంలో ఒక మంచి వినాయకుడు చూసినాం. మనం ఈ 5 వినాయకులలో ఫస్ట్ వినాయకుడికి ఎంతైతే సాటిస్ఫై అయినామో మళ్ళీ ఈ 5th వినాయకుని విగ్రహంకి కూడా అంతే సాటిస్ఫై అయినాం. ఇది వచ్చేసి ఇది కూడా గోదాంగడ్డ ఏరియాలో ఉంటుంది. ఇది
చాలా పెద్దగా ఉంది వినాయకుడు. అసలు ఏదో అనుకున్నా కానీ బయట నుంచి చూసి అమ్మో నార్మల్గా లేదు వినాయకుడు. నిజంగా ఈ వినాయకులు తయారు చేసేటోళ్ళందరికీ హైట్స్ ఆఫ్, ముఖ్యంగా లడ్డూలు తయారు చేసే వాళ్ళకి కూడా. ఎందుకనంటే అసలు నాకైతే ఏం అర్థమవుతలేదు ఈ వినాయకులను చూస్తూ ఉంటే. ఆయన చూస్తుండగానే ఒక వినాయకుడు అయితే నిమజ్జనానికి రెడీగా వెళ్తున్నాడు, అది కూడా మట్టి వినాయకుడు. చాలా మంచిగా అనిపించింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చలో బాయ్ బాయ్ గణేష, మళ్ళీ కలుద్దాం. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వినాయకులను అయితే చూపిస్తాను.